SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకొల్లులో నూతన 108 అంబులెన్స్ ప్రారంభం. మంత్రి నిమ్మల రామానాయుడు. రైతులకు ఎరువులు దొరక్క అవస్థలు పడుతుంటే మీకు పట్టదా? వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సూటి ప్రశ్న. నేను లైట్ డిటెక్టర్ టెస్టుకు సిద్ధం. రేవంత్ సిద్ధమా అని ప్రశ్నించిన కేటీఆర్. అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే 108 వాహనాలను సైతం గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త 108 వాహనాలతో పాటు పాత వాటికి మరమ్మతులు చేస్తున్నట్లు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు కేటాయించిన నూతన 108 అంబులెన్స్ వాహనాన్ని మంత్రి నిమ్మల ప్రారంభించారు. అనంతరం కొంత దూరం వాహనం నడిపారు. షెడ్యూల్ మార్చుకుని చేశారు. రోడ్స్ యాక్సిడెంట్లు కానీ అదేవిధంగా అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడేటువంటి 108 వాహనాలు మరి గత 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ నూతన వాహనాలు లేకపోవడం వల్ల కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం కాలంలో మళ్ళీ ఆ యొక్క పాత 108 వాహనాల స్థానంలో మళ్ళీ కొత్తవి తీసుకురావాలి. అదేవిధంగా మిగిలిన అన్ని వాహనాలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి రిపేర్స్ అన్ని చేసి మంచి కండిషన్లో ఉంచాలి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల మేరకు ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో కూడా ప్రత్యేకించి మన పశ్చిమ గోదావరి జిల్లాలో 21 అంబులెన్సులు ఉంటే అందులో 11 అంబులెన్సులు నూతనంగా మరి నిధులు మంజూరు చేసి ఈరోజు మన జిల్లాకు అందిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు 4 అంబులెన్సులు ఈ జిల్లాకు ఈ రోజు రావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులు లేకుంటే ప్రైవేట్ దోపిడీని ఆపేది ఎవరు అని చంద్రబాబు సర్కారు ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యారు. కనీసం ఒక ప్రభుత్వ ఆసుపత్రి అయినా తీసుకొచ్చారా? మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ముఖ్యమంత్రి దుర్మార్గుడు అయిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. 26 జిల్లాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలని ప్రయత్నించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది అని చెప్పుకొచ్చారు. ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను నడపడం ప్రభుత్వం బాధ్యత, ప్రైవేట్ దోపిడీకి చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రైవేట్ దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోంది. మీకు తెలియాల్సిన ఇంకొక విషయం కూడా చెప్తా. 1923 నుంచి 2019 వరకు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా? 11. దీనికి పద్మావతి అటానమస్ కాలేజీని కూడా కలుపుకుంటే 12 అన్ని కలిపి ఆ కాలేజీతో కూడా కలుపుకుంటే 2019కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి. అంటే మా ప్రభుత్వం రాక మునుపు 2019 నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా? ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఆలోచన చేయమని అడుగుతామన్నా. కనీసం ఆలోచనైనా చేశాడని అడుగుతా ఉన్నా. అదే మా ప్రభుత్వం.
2019లో మా ప్రభుత్వం వచ్చింది. కేవలం 5 సంవత్సరాల అతి కొద్ది కాలం, కేవలం 5 సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని, ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలని, ఓ మెడికల్ కాలేజ్ను అక్కడ పెట్టాలని ప్రతి జిల్లాను విస్తరింపజేసినాం. 26 జిల్లాలు చేసినాం. చేసిన ఆ 26 జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని. ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో అప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అక్కడ ఉంటుంది, పార్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కింద. ఎప్పుడైతే ఒక టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ కింద జిల్లాలో అవైలబుల్గా ఉంటుందో దట్ మీన్స్ ఇట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఫార్ములా ఈ కేసు ఒక లొట్ట పీసు కేసు. అప్పుడు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం ఈ రేసును పెట్టాము. ప్రతి రూపాయికి లెక్క ఉంది. నేను తప్పు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. మా మీద ఎన్ని కేసులు వేసినా విద్యార్థుల కోసం, రైతుల కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నది కొట్లాడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను ఇప్పటికో 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అదో లొట్ట పీస్ కేసు. మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడనే నిలుస్తుంటా. కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి. నేను ఇక్కడనే ఉంటా కదలా. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వెల్లునుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. తెలంగాణ వీరవంట చాకలైల మాసయాలను, తెలంగాణ వీరవంట చాకలైల మాసయాలను, జై తెలంగాణ. వస్తున్నా చాకలైలమ్మకు అతను అన్నకి గట్టిగా తెలంగాణ వీరవంట చాకలైలమ్మకు, తెలంగాణ వీరవంట చాకలైలమ్మ. చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెట్ అమ్మకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతన్నకు అండగా అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు, బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముందుగా
చీరాల పట్టణ పరిధిలో ముక్కోణం పార్క్ సెంటర్ నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు బాబు జగజ్జీవన్ రాయ్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ర్యాలీగా చీరాల ఆర్డీఓ కార్యాలయం నందు ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ అనుమతి విభాగాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, అమర్ రహే బాబు జగజ్జీవన్ రావు గారు, అమర్ రహే బాబు జగజ్జీవన్ రావు గారు. ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 30,000 రూపాయలు చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ 11న శ్రీకాకుళం కలెక్టరేట్ ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు పిలుపునిచ్చారు. రణస్థలం పైడి భీమవరంలో ఆటో డ్రైవర్లు సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోయిన ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున భృతి ఇచ్చి ఆదుకోవాలని, PFESLతో కూడిన సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యపై సెప్టెంబర్ 11న శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాల్లో 50 మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఫ్రీ బస్సు సౌకర్యం వలన ఆటో డ్రైవర్లు కిరాయి లేక తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం ఆదుకోకపోవడం అన్యాయమని అన్నారు. నిరుద్యోగ సమస్య వలన ప్రైవేట్ ఫైనాన్సర్ల దగ్గర అధిక వడ్డీలకు అప్పులతో ఆటోలను కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సేవనందిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. నాయుడు సిఐటియు జిల్లా అధ్యక్షుడిని. ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, సంవత్సరానికి 30,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 11వ తేదీన శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నాలో 50 మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. ఆటో గ్రామాల్లో అలాగే పట్టణాల్లో ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో ఈరోజు అనేక మంది ఆటోలు, మ్యాక్సీలు కొనుక్కొని ఒకవైపు అన్నమాట బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినప్పటికీ ప్రైవేటు ఫైనాన్షియల్ వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తూ, ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నటువంటి ఆటో డ్రైవర్ల పట్ల ఈరోజేమో ఉచిత బస్సు పథకం రావడంతో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికే పెరిగినటువంటి ఆటో విడిభాగాల ధరలు కావచ్చు, అలాగే ఇతరత్ర మొత్తం ఆర్టీఏ చలానాలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, రకరకాల GST ఈ భారాలు చాలా ఉన్నట్లు ఈరోజేమో ఫైనాన్స్ కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, కిరాయి గిట్టుబాటు కాక తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే ములిగే నక్కపై తాటికే పడ్డట్లుగా ఉచిత బస్సు పథకంతో ఈరోజు ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు బ్రతకలేక, చావలేక, దినదిన గండంగా కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్పందించాలా. ఎన్నికల ముందు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. మరి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. మరి డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయలు వేస్తామని చెప్పి, సంక్షేమ చట్టం చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. వెంటనే ఆటో, మ్యాక్సీ క్యాబ్లను ఆదుకోవాలని, అలాగే వారి ఖాతాల్లో వృత్తి చెల్లించాలని చెప్పి, అదేవిధంగా PFES సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద చేపట్టే సెప్టెంబర్ 11 ధర్నాలో 50 మంది డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పాస్టర్ల సమావేశంలో పాల్గొన్న క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ హాజరై క్రిస్టియన్ మైనారిటీ పైన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు దీపక్ జాన్, చైర్మన్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో పాస్టర్లతోని సమావేశం జరగడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అదేవిధంగా DMW గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా పాల్గొనడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 200 పాస్టర్స్ తోని ఈ యొక్క సమావేశము జరపడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పాస్టర్స్ వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది.
చర్చ్ పర్మిషన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా కానీ, కాస్ట్ సర్టిఫికెట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా కానీ, కమ్యూనిటీ హాల్స్ లేని ఇష్యూస్ అయినా కానీ, అదేవిధంగా సమాధుల కొరకు స్థలాల కొరకు ఇష్యూస్ అయినా కానీ ఇవంతా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చర్చించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీనిపైన పాజిటివ్ గా స్పందించడం జరిగింది. ఏదైతే సమాధుల కొరకు స్థలం ఉందో వారు దానిపైన త్వరలోనే స్పందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాస్ట్ సర్టిఫికెట్స్ కి సంబంధించిన ఇష్యూలో కూడా ఇమ్మీడియట్లీ డిఎండబ్ల్యూ గారు తహసీల్దార్ తో మాట్లాడి కొన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా లౌకికవాదం ఉన్న ఒక ప్రభుత్వము, ఒక సెక్యులర్ ప్రభుత్వము. హిందూస్ అయినా కానీ, ముస్లిమ్స్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా కానీ అందరినీ సమానంగా చూసే ప్రభుత్వము. ఈ యొక్క ప్రభుత్వము క్రైస్తవుల ఇష్యూస్ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.